బాబు చెప్పు. కారణం మన కోయిలాడ సూర్యనారాయణ గారండి. అతని ఆధ్వర్యంలో కొంతమంది రెడీ అవ్వడం జరిగింది. బాగా కోఆపరేట్ చేయడం వల్ల కూడా బయలుదేరారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ గురించి ప్లాన్ చేయడానికి అలసిపోయినా సరే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికైనా అడుగుతున్నారు. దీనిపై మీ ఉద్దేశం కూడా ఒకసారి చెప్పేసి మిగతా ఒకసారి మాట్లాడండి. చెప్పు, ఎలా ఉంది టూరు? ఈ ఆంధ్ర పాపులేషన్తో నేను కొత్తగా కొన్ని కొత్త ప్రదేశాలు చూడగలిగాను. ఈ ఆంధ్ర సహకారంతో టూర్ అయితే నాకు మాత్రం ఎంజాయ్మెంట్గా ఉంది. బస్ బస్ హాయ్, టూర్ గురించి చెప్పు. గుడ్ ఈవినింగ్. మేము కాశీ టూర్ వెళ్ళాము. మొన్న ఫిబ్రవరిలోని అరుణాచలంలో వచ్చినప్పుడు 5 మెంబర్స్ వెళ్ళాము. 5 మెంబర్స్ వెళ్ళి ఆ ఎంజాయ్ చేయడంలో మళ్ళీ రిపీట్ అవ్వాలి. కానీ ఇవాళ కాశీ వెళ్ళి అయోధ్య అలాగా కొన్ని టెంపుల్స్ అన్ని కూడా దర్శించుకొని హ్యాపీగా. కాశీ బాగుందా? కాశీ చాలా బాగుంది. అంటే కాశీలో ఏంటి చూసారు? ఎక్కువ ఏంటంటే టెంపుల్స్ అన్నీ చూసాం, చాలా ఎన్ని ఉన్నాయి అన్నీ చూసాము. అది ఎక్కువ ఏంటంటే మోసం ఎక్కువ జరుగుతుంది. దాన్ని అరికట్టాలని మీలాంటి వాళ్ళు ముందడుగు వేస్తే. అయోధ్య ఎలా ఉంది? అయోధ్య బాగుంది. రాములవారి ఎప్పుడు చాలా అందంగా చాలా ఇదిగా బాగుంది. ఫ్రీగా అయిందా దర్శనం? ఫ్రీగా దర్శనం అయింది. నేడుకోళ్ళు జంబో నేడుకోళ్ళు అమ్ముతున్నారు ట్రైన్లో. ఓకే, సూపర్. సార్ చెప్పండి. చెప్పండి సార్. పీక తీస్తాను. చెప్పండి సార్, మీ టూర్ ఎలా ఉంది? ఏ విధంగా అయితే చాలా బాగా ఉంది. బాగా ఎంజాయ్ చేసాము. కాశీ, వారణాసి, అయోధ్య, పొద్దుగా అన్ని టూర్లు అయితే మట్టుకి అనుకున్న కాదు సక్సెస్ బాగా అయింది. ఈ దర్శనాలు బాగా అయ్యా? దర్శనాలు చాలా బాగా అయ్యాయి. ఇంపార్టెంట్ నేను మొక్కుకోవడం వల్ల మాకు అందరికీ కారణం మన వాళ్ళందరూ సహకరిస్తే ఎలగలగడం జరిగింది. ఇందులో మా సహకారం అది ఏం లేదు. పదమూడు తీసుకుని అదే రానిపోతే ఛార్జీలు అయితే నావే. చాలు ఇంకా ఈ కాశీ టూర్ నాకు చాలా ఆనందం అనిపించింది. కాశీ అయోధ్య టూర్ వెళ్ళడం, అందులో చరిత్ర రాయాలన్నా చరిత్ర సృష్టించాలని ఈ తుమ్మరాజుపేట బ్యాచ్తో నేను కలిసి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఈ ఉన్న సభ్యులు చాలామంది రకరకాల ఆలోచనలు, చాలా చాలా ఆనందం, కొత్తవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? మళ్ళీ నెక్స్ట్ షిరిడీ కానీ వీళ్ళ దగ్గర ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2 నెలల్లో మొత్తం మళ్ళీ రెడీ అవుతాం. అయ్యో భక్తులు మాట్లాడుతున్నాం. మీకు టూరు ఎలా బాగుంది? ఏ విధంగా ఉంది? మీ ట్రైన్లో కంఫర్టబుల్గా ఉందా? ఏ సంగతి? మేము అనుకున్నదైతే కాశీ యాత్ర ఎలా ఉంటుందో ఏమిటని చెప్పి అనుకున్నాము. కానీ అనుకున్న దానికి 10 రెట్లు అయింది. అక్కడ మేము 3 రాత్రులు గడుపుకున్నాం. కాకపోతే ఇంకో రాత్రి ఎక్స్ట్రా గడిపాము. కాశీ అంటే కాశీ ఒకటే కాదు, కాశీ చుట్టూ చాలా చాలా గుళ్ళు ఉన్నాయి. అలాగే అయోధ్య కల్లా అయోధ్య ఒకటి మనం లెక్కేసుకుంటాము. అయోధ్యలో సరయూ నది, అలాగే ప్రయాగ్రాజ్లో శ్రీగమ సంగమం, అలాగే మనకు వారణాసి రాబోద్ది. పేరుకే కాశీ కాశీ అంటాం కానీ కాశీ కాదు, స్వామివారి అంతా వారణాసియే. ఈ వారణాసిలో హరిశ్చంద్ర ఘాట్ కాంచి వాళ్ళు చెప్పేది 48 ఘాట్లు చెప్తారు, కానీ 64 ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాటు బోటు మీద చూసాము, అలాగే ప్రత్యేకంగా నడిచి వెళ్ళి కూడా చూసాము. కానీ 2 విధాలుగా చూడటం వల్ల మాకు అక్కడ ఉన్న సొందుల గురించి, అక్కడ ఉన్న మనుషుల గురించి చాలా విషయాలు తెలిసాయి. కానీ మేము అనుకున్న దర్శనాలు 2 సార్లు చేసుకున్నాము. ప్రతి దర్శనం కూడా చేసింది ఇంకోసారి చేసుకోవాలనిపించినట్టు ఉన్నది, కానీ చాలు అన్నట్టు లేదు. ఎంత చేసినా చూడవలసిన ఒక పుణ్యక్షేత్రం ఇది. ఎవరైనా వెళ్తే బాగా వెళ్ళొచ్చా? ఎవరైనా వెళ్తేప్పుడు గడి దేనికి ఇసుకు పడకుండా మెయిన్ భగవంతుడి మీద జ్ఞానం ఉంచుకొని 1 నిమిషాలు 5 నిమిషాలు ఓపికగా ఉంటే మరలా పుణ్య దర్శనం
ఉన్నత దర్శనం చేసుకోవచ్చని కోరుకుంటున్నాం. జోదార్పతి వచ్చేసి అక్కడ కాశీ టూర్ ఎలా ఉంది? బాగానే ఉంది, చెప్పుకోకరా బాగానే ఉంది. కాశీ టూర్ వాళ్ళు వేడిగా తెలుసుకున్నాం. తెలుసుకోవడం అంటే యాత్రలై బాగా చూసాము, యాత్రలై బాగా తిరిగాము. మీరు ఎంతమంది వెళ్ళారు? 11 మంది, వెళ్ళిపోద్ది, యూట్యూబ్లో వెళ్ళిపోద్ది. 11 మంది. అయోధ్య ఎలా ఉంది నీకు? అయోధ్య బ్రహ్మాండంగా ఉంది. దర్శనాలు ఎలాగయ్యాయి మీకు? దర్శనాలు ఎలాగే? దర్శనం బాగానే అయ్యాయి. ఎన్నిసార్లు చేసుకున్నాం? 2 సార్లు చేసుకున్నాం. ఇంకా చూడు. ఇంకేంటి నేర్చుకున్నాం? అంతే కదా. మళ్ళీ టూర్కి వెళ్తారా మీరు? త్రివేణి సంగమానికి వెళ్ళావు చెప్పు. త్రివేశంగం దగ్గరికి వెళ్ళాం, బాగానే ఉంది. బోట్ షికార్ ఎన్నిసార్లు చేసావు? పూర్తిగానే చూసాం. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుందా? మళ్ళీ ఎలా ఉంది? అయోధ్య టూర్ ఎలా ఉంది? అయోధ్య టూర్ ఇంటికి వచ్చి బాగా ఉంది. బాగుందా? హ్యాపీ? హ్యాపీ. ప్రయాణం కూడా బాగుంది, బ్రహ్మాండంగా బాగుంది. చెప్పాయి చెప్పు. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. టూర్ ఎలా ఉంది? టూర్ బాగుంది, ఏ విధంగా ఎంజాయ్ చేశారు? బాగానే ఎంజాయ్ చేస్తాం. మీరు చెప్పండి, నేను అడిగితే చెప్తాను. అడిగితే చాలా చెప్తాం. నాకు వచ్చి లేదు, నువ్వు జపం చెప్పా చెప్పు. ఇంకా అయోధ్య టూర్ ఎలా ఉంది? అయోధ్య టూర్ బాగుంది, చాలా బాగా జరిగింది. కాశీ టూర్ బాగుందా? కాశీ టూర్ బాగుంది. మళ్ళీ వస్తారా? అన్న వస్తాం. ఎప్పుడు వస్తారా? 10 సంవత్సరాలు పోయాడు. చెప్పలేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అందులో పెద్ద ఆయన చెప్తున్నారు ఇప్పుడు కాశీ టూర్ గురించి. మా టీంలో పెద్ద పర్లేదు చెప్పండి. అంటే చెప్పండి. అప్లైడ్గా చెప్పండి. టూర్ ఎలా ఉంది మీకు? టూర్ బాగుందా? కాశీ యాత్ర బాగా చేసాం, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది మాకు. అయోధ్య కూడా బాగా ఉంది. శ్రీరాముడు మాకు ఎక్కువ పెట్టాం, బాగా కనపడ్డాడు. అలాగే ఈ పరమేశ్వరం కుర్రవాడు, నాగలపల్లి కుర్రవాడు మా తోట ఉండడంతో మనకి ఎంతో హుషారుగా ఎన్నో విచిత్రాల విషయాలు చూపించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి టూర్కి కూడా మళ్ళీ ఈ టూర్కి వెళ్తారా? మళ్ళీ ఇంకో టూర్కి వెళ్తారండి మీరు? మళ్ళీ టూర్కి ఇంకో టూర్కి కూడా వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకో టూర్కి ఎప్పుడు వెళ్తారు? మేము అతి త్వరలోనే వెళ్ళాలనుకుంటున్నాం. ట్రైన్ కంఫర్టబుల్గా ఉందా? బాగా ఉంది. అయోధ్యలో దర్శనం బాగా అయోధ్య దర్శనం కూడా చాలా బాగా అయింది. బోట్ షికార్ బాగా చేశారా? కూడా 2 సార్లు చేసాం. ఎక్కడ కూడా ఆటంకాలు లేవు కదా? ఎక్కడ ఆటంకాలు లేవు. శివ దర్శనం కూడా బాగా అయింది. శివుడి దర్శనం బాగా వరాహని దేవి దర్శనం కూడా చాలా బాగా అయింది. చేశారు. చాలా లైన్ వృద్ధిగా ఉన్నా సరే చాలా ఓపికతో ఉంది కూడా దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్.